హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. తెలియదా 3 సంవత్సరాలు కలిసినప్పుడు నైట్ టైం లో నా పక్కన వాడు ఇప్పుడు ఏమైతుందిరా నీకు? మనం మాట్లాడుకున్న వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా చూడు. ఈ ఆడియో క్లిప్పింగ్స్ లో మాట్లాడుతున్నటువంటి అటువైపు ఉన్న ఆడపిల్ల ఎవరు? పాత గర్ల్ ఫ్రెండ్ సార్ నాకు. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకు బెదిరిస్తోంది? అంటే నాకు ఇల్లు కావాలి, నాకు లైఫ్ లో సెటిల్ చేయాలి, అమౌంట్ కావాలి అడుగుతాను సార్. నాకు ఎంత అమౌంట్ కావాలని అడుగుతుంది? 60 lakhs కావాలి సార్. నా స్తోమత వరకు నేను అరేంజ్ చేసి నేను ఇచ్చేసా సార్. ఇచ్చినా కంటిన్యూ అవుతుంది ఏంటి మరి? 30 lakhs నువ్వు అరేంజ్ చేసినప్పుడు ఇంకా 30 lakhs నీకు అరేంజ్ చేయడం నీకేం కష్టమేం కాదు. నువ్వు ఇయ్యనంటే చెప్పు, నేను ఏం చేయాలో అది చేస్తా. చూడు మళ్ళీ ఏం చేస్తాను, సోషల్ మీడియాలో పెడతా. నాకు టీఆర్పీ కావాలి, నీ వీడియో క్లిప్పింగ్స్ కావాలి, సో అర్జెంట్గా నువ్వు మాకు పంపిస్తే కనుక మేము ఇప్పుడే లైవ్లో వేసేస్తాం. ఇది తలెత్తి నీ మీద నువ్వే ఊసుకున్నట్టుందమ్మా. ఈ మాట అనకూడదేమో కానీ ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, సిగ్గు లేదు? మీరిద్దరూ ఆ కమిట్ అయ్యి బెడ్ మీద ఉండేటటువంటి సమయం సందర్భంలో తనకు బరువు బాధ్యతలు ఉండవా? పాత గర్ల్ ఫ్రెండ్కి ఇంకా ఆ అమ్మాయిని సుఖపెడుతూ, ఆ అమ్మాయిని సంతోషపెడుతూ, ఆ అమ్మాయిని సెటిల్ చేసే కార్యక్రమంలో ఉండాలా? అసలు అతను నిన్నెందుకు సెటిల్ చేయాలి? లేదు సార్, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నాకు ఇవ్వాల్సిన 60 lakhs ఇచ్చేస్తే వీడియోలు అదే విధంగా పంచుతానంటే కనుక ఇంకొక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. వీడియోస్, ఆడియో క్లిప్పింగ్స్ మొత్తం నీ దగ్గర ఏదన్నా ఉంటే కనుక ఇదే షోలో ఇక్కడే లైవ్లో చూపెడదాం. వీఆర్ రెడీ. ఆర్ యూ రెడీ? నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, చంటి అనే ఒక ఆయన మనకి మెయిల్ చేశాడండి. పెళ్లికి ముందు తను చేసిన తప్పిదాలు తర్వాత తన జీవితాన్ని ఎలాంటి అగమ్య గోచరంలో పడేశాయో, ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా డాక్టర్ గారితో మాట్లాడాలి, ఆయన సలహా నాకు కావాలి అని చెప్పి పూర్తిగా మెయిల్ అంతా పెట్టాడండి. అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేసేకి ముందు అతను కొన్ని మనకి ఆడియో ఫైల్స్ పంపించాడండి. ఒక్కసారి ఇవి విన్నాక మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం ఈ ఆడియో ఫైల్స్ అనేవి ఎక్కువగా వింటున్నాం. ఏది ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది? అవునండి. ఏంటి చంటి కాల్ రెస్పాన్స్ అవ్వవు? చెప్పేంటి ఇప్పుడు? నాకు 60 lakhs కావాలని చెప్పాను కదా. 30 lakhs ఇచ్చా కదా నేను. 30 lakhs కావాలి, నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను చెప్పాను కదా. అవును, నాకు కూడా మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు, నేను కూడా చెప్పా కదా. నీకు మ్యారేజ్ అయితే ఏంటి మరి 3 years కలిసి? మొదట్లో అనుకోలేదు కదా. మొదట్లో అనుకునేది ఏంటి చంటి? ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్పొద్దు నువ్వు. లేదు అంటే నువ్వు అప్పుడు మాట్లాడిన వీడియోస్, కాల్ రికార్డ్స్ అన్ని నేను సోషల్ మీడియాలో పెడతాను. అప్పుడు చూడు మరి ఏదైతే నేనేం చేయాలో అప్పుడు చేస్తా. ఇచ్చా కదా నేను. ఇప్పుడు ఇవ్వమంటే నేను ఎక్కడ నుండి తెచ్చి? నాకు సంబంధం లేదు అవన్నీ, నువ్వు ఏమైనా చేసుకో, నాకు మాత్రం నా పైసలు నాకు కావాలి అంతే. నా పైసలా? ఇంకొకటి కూడా ఉందండి, ఒక్క నిమిషం. అంటే ఎన్నిసార్లు అడగాలి నిన్ను? పిచ్చిదల్లా అడుక్కోవాలా నేను నిన్ను? పైసలు ఇవ్వమని నీకు చెప్పాను కదా నేను. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటానా? తెలియదా 3 సంవత్సరాలు కలిసినప్పుడు నైట్ టైం లో నా పక్కన వాడు జీవితాంతం చూసుకుంటా నిన్ను. జీవితాంతం తెలియదా? ఏంటి నాకు చేసేటప్పుడు ఏంటి నాకు? అవును, నువ్వు చెప్పావు కదా, నువ్వు జీవితాంతం నేను చూసుకుంటా, నిన్ను పోషిస్తా, లైఫ్ లాంగ్ నేను సెటిల్ చేస్తా అని చెప్పినావు కదా. ఇప్పుడు ఏమైతుందిరా నీకు? నాకు సంబంధం లేదు. చెప్పిన మాటలను ఏం చేసినావు? నన్ను ఇప్పుడు సెటిల్ చేయి. నువ్వు ఏదైనా ఏమైనా వేసుకో, ఏమైనా. నా పైసలు నాకు కావాలి బే, నా పైసలు మనం మాట్లాడుకున్న వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా చూడు. తిరిగేసి చేసుకుని ఎంజాయ్ చూసుకుంటా అన్నావు కదా, చూసుకుంటా, లైఫ్ లాంగ్ చూసుకుంటా అని. నాకు అవసరం ఉంది డబ్బులు, నాకు తెలియదు. నువ్వు చెప్పినావు నన్ను చూసుకుంటా అని. నా పైసలు నాకు కావాలి. హలో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, అర్థమైందా? నేను చూడు ఏం చేస్తాను, చూడు ఏం చేస్తాను చూడు. నేను ఏం చేస్తాను సోషల్ మీడియాలో పెడతా చూడు. నువ్వు చూడు. నాకు ఈ ఆడియోలు విన్నాను బట్టి ఈమెయిల్ పంపించిందా? ఎవరు? ఈ అబ్బాయి పంపించారు అండి. ఇప్పుడు ఎవరైతే మనకి ఫోన్ లో వినిపిస్తుందో గొంతు, మెయిల్ వాయిస్, వీళ్ళిద్దరిలో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నట్టుంది. ఈ అబ్బాయి ప్రస్తుతానికి అయితే మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ ప్రేమ కంటిన్యూ అవ్వట్లేదు కానీ బ్లాక్ మెయిల్ మాత్రం కంటిన్యూ అవుతుంది పూర్తిగా. అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుందండి అమ్మాయి. ఏమో ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇతను చేసిన ప్రామిస్ ఏంటో కూడా చూడాలి. మనకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్ని ఇవే వింటున్నాం
అంటే ఆ అబ్బాయితో కాల్ కలిపే ముందు ఈ మధ్యకాలంలో మనం విపరీతంగా వినిపిస్తున్నటువంటి పోకళ్ళు, రికార్డింగ్లు, పోటీల మీద అక్కడ కేసులు పెట్టేటాలు, దానికంటే స్పీడ్గా ఏంటంటే అట్నుంచి ఇట్నుంచి ఆధారాలు ప్రజెంట్ చేసేసుకోవటాలు, పబ్లిక్ చేసేస్తున్నారు. పబ్లిక్ చేసేటటువంటి క్రమంలో ఒక ఆడపిల్ల ముందుకొచ్చి నన్ను ఒక మగాడు మానభంగం చేశాడు, లేదంటే ఇంకో విధమైనటువంటి ప్రవర్తన నాతో మొలస్టేట్ చేశాడు అనేటటువంటి క్రమంలో అక్కడ పోయినటువంటి ఆ బాధ కంటే ఇక్కడ నేను ఇంకోటి ఏదో పోగొట్టుకుంటున్నాను, నా జీవితం పబ్లిక్ అవుతుంది, ఇంట్లో 4 గోళ్ల మధ్య జరిగేటటువంటిది నా బయటకు వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది ఒకటి. అసలు ఏ బేస్మెంట్ మీద, ఎటువంటి కండిషన్స్ మీద, ఎటువంటి ఆలోచన మీద, ఎటువంటి పునాదుల మీద వీళ్ళ యొక్క ప్రేమాయణం కానీ లివింగ్ రిలేషన్షిప్ కానీ ముందుకు పోయింది అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే కనుక ఒకళ్ళు ఇంకొకరికి సాక్రిఫైస్ చేస్తారో అది మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో కూడినటువంటి త్యాగం అవుతుందో ఇటువంటి గొడవలు రావు. ఎప్పుడైతే కనుక ఒకరు సాక్రిఫైస్ చేస్తారు, ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తారు, ఒకరికి ఒక వర్క్లో ఒక డాన్స్ అవనివ్వండి, లేదంటే ఇంకో వర్క్లో చిన్న వయసులోనే వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అవతల వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కెపాసిటీని వాడుకోవటం జరిగింది. కానీ ఫైనల్గా కట్ చేస్తే ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ హెల్ప్ చేసినటువంటి వ్యక్తి నాకు నేనుగా నిలబడతాను, నాకు నేనుగా ఎదుగుతాను అనుకున్నప్పుడు, ఎవరైతే కనుక నా కింద పనిచేసి నాకు హెల్ప్ చేసినటువంటి నువ్వు ఎదగటం నాకు ఇష్టం లేదు అనేటప్పుడు ఇలాంటి అభ్యంతరాలు వస్తాయి. ఇంకొక సినారియోలో మనం ఈ మధ్యకాలంలో చూసింది, ఒక వ్యక్తి ఎదుగుదలకి ఇంకొకరు ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేశాము, నేను ఇంత సపోర్ట్ చేశాను, అంత సపోర్ట్ చేశాను, ఒక సినిమా తీసేటటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చాను అని అంటారు. ఈ సాక్రిఫైస్ అనేటటువంటిది ఆర్థికపరమైనటువంటి సాక్రిఫైస్ ఈ అమ్మాయి ఆ అబ్బాయికి చేయటం అనేటటువంటిది ఎటువంటి కండిషన్స్ లేకుండా వచ్చినటువంటి డబ్బులు వస్తే వచ్చినాయి, పోయినటువంటి డబ్బులు పోతే పోయినాయి అనేటటువంటి ఆలోచనతో ఉంటే కనుక అది వేరే విషయం. ఇచ్చినందుకు జీవితాంతం ఒక వ్యక్తి నాతో పాటే ఉండాలి, ఈ మన ముడి అనేటటువంటిది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఎప్పుడైతే దాంతో కండిషన్స్ ముడిపడతాయో ఇటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక ప్రేమని, మన బిజినెస్ని, ఒక వ్యాపారాన్ని, డబ్బులు ఇవ్వటాన్ని తీసుకోవటానికి ముడిపెడతామో ఇలాంటి ఇష్యూస్ మొదలవుతాయి. సో ఇన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. రైట్ అండి, చూద్దాం చంటి ఇష్యూలో అసలు ఎలాంటి కండిషన్స్ తో ముందుకెళ్లారు, ఎందుకు ఇంత ఆడియోల దాకా వచ్చి మీడియా పరంగా నేను బయట పెట్టుకుంటానంటే పబ్లిక్ లో ఇంకొక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి పబ్లిసైజ్ అవటం అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే ఈ వీడియోలు బట్టి లేదంటే ఈ ఆడియో క్లిప్పింగ్స్ బట్టి వాస్తవానికి ఆ ఫోటోగ్రాఫర్లు కానీ వీటి బట్టి ఎటువంటి కన్సెన్స్కి, ఎటువంటి కంక్లూజన్కి మనం రాలేం. 100% అండి. మరి చంటికి కాల్ చేస్తానండి, అతని వర్షన్ అసలు ఎలా ఉంది, ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అనేది మాట్లాడదాం. హలో, నమస్తే అండి చంటి గారు, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. నమస్తే మేడం. చంటి గారు, మీరు పెట్టిన మెయిల్ చూసాము, అలానే మీరు కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా పంపించారు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఇద్దరం కూడా రికార్డ్స్ విన్నామండి. అవును మేడం, పెట్టండి. రైట్. అయితే కళ్యాణ్ గారు ఉన్నారండి స్టూడియోలో. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఈ రికార్డ్స్ దాకా ఎందుకు వచ్చింది మీ ప్రయాణం, ఇప్పుడు ఎలా సాగుతోంది, ఒకసారి మాట్లాడదామండి. నమస్తే చంటి. నమస్తే సార్. ఏం చేస్తుంటారు మీరు? కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తాను. ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తున్నారు. పెళ్లి అయిందా మీకు? పెళ్లి అయింది సార్, నాకు ఒక 2 పిల్లలు సార్. నాకు పెళ్లి అయింది, 2 పిల్లలు. ఎంతకాలం అయింది మీ మ్యారేజ్ అయ్యి? 5 years అయింది సార్. 5 years అయింది. హ్యాపీగానే ఉన్నారా? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ సార్. హ్యాపీగానే ఉన్నారు నాన్న? మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం సార్. వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్. ఈ కేసు ముందుకెళ్లే క్రమంలో అది పునాది, అది చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరు వరకు హ్యాపీగా ఉన్నారు, మీకు 2 చక్కటైనటువంటి పిల్లలు. అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? ఈ ఆడియో క్లిప్పింగ్స్ ఏంటి? ఆడియో క్లిప్పింగ్స్ లో మాట్లాడుతున్నటువంటి అటువైపు ఉన్న ఆడపిల్ల ఎవరు? ఆవిడ మా అంటే పాత గర్ల్ ఫ్రెండ్ సార్ నాకు. చంటి, అసలు అమ్మాయి ఎక్కడ పరిచయం అండి మీకు? నేను వర్క్ చేసే దాంట్లోనే నాకు పరిచయం అయింది మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో నాకు ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది సార్. నాకు ఇలా సెటిల్మెంట్ చేయి, నాకు అప్పుడు చేస్తానన్నావు కదా. కాదు, అసలు మీ అండర్స్టాండింగ్ ఏంటి? కాదు చంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి? మీరు మొదటి నుంచే ఒక ఫ్రెండ్స్ ఇన్ బెనిఫిట్ లాగా అంటే ఏదో అంటున్నారు కదా ఈ మధ్యకాలం, సరదాగా ఉందాము, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉందాం, తర్వాత నీ దారి నా దారి అనుకునే బ్యాచా, లేదంటే ప్రేమించుకుని పెళ్లి వరకు తీసుకెళ్లే బ్యాచా? అంటే మేము లివింగ్ రిలేషన్స్ లోన మామూలుగా అంటే టైం పాస్ కోసం, కొంచెం ఎంజాయ్మెంట్ కోసం ఇలా అనేది మేము లివింగ్ రిలేషన్స్ అనేది చేసుకున్నాం సార్. అంటే పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు, పెళ్లి అనేది కాన్సెప్ట్ లేకుండా మేము లివింగ్ రిలేషన్స్ అనేది చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆ వంకతో అడ్డు పెట్టి ఇప్పుడు నాకు అంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్. నాకు అంటే మా సరదాలు మా కోసం అనుకుని మేము ఒక ఎంటర్టైన్మెంట్ కోసం అనేది మేము మూవ్ అయ్యాం సార్. అందులో పెళ్లి అనే ప్రస్తావన ఎప్పుడన్నా వచ్చిందా? మరి ఎప్పుడన్నా పెళ్లి చేసుకుందాం అని చెప్పి పెళ్లి అనేది కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు సార్. అంటే మేము ఏంటంటే
అలా లివింగ్ రిలేషన్స్ లోనే అలాగే మేము ఒక అంటే సరదాల కోసం ఇదే అనుకుని పెళ్లి కాన్సెప్ట్ అనేది ఎప్పుడు రాలేదు మా టాపిక్ లో. పనికిరాని సరదాలు ఈ రోజు మన కొంపలు ఇప్పుడైనా 3 years లోనే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, ఒక ఎంజాయ్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది. సరే ఎక్కడ నీ సైడ్ నుంచి అయితే మాత్రం ప్రామిస్ రాలే ఆ అమ్మాయికి, మన పెళ్లి నీ సైడ్ నుంచి రాలేదు, మనం పెళ్లి చేసుకుందామా ఫ్యూచర్ లో అనే మాట ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా రాలే? రాలేదు సార్. అంటే అక్కడ మోసం జరిగిందా లేదా అని ఆలోచిస్తున్నా. సరే నీ వరకు వర్జన్ బానే ఉంది. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి పేరేంటి? రమ్య సార్. రమ్యకి నీకు ఇలా పెళ్లి కుదిరింది, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేది క్లియర్ కట్ గా నీ పెళ్లికి ముందు చెప్పాగా? చెప్పాను సార్ నేను. అలాగే నీ భార్యకి కూడా రమ్య అనేటటువంటి ఒక వ్యక్తి నా జీవితంలో గతంలో ఉందన్నది కూడా చెప్పారుగా? చెప్పాను సార్. సూపర్, ఓకే, అంతవరకు పర్లేదు, నో ప్రాబ్లం. రమ్యకి మ్యారేజ్ అయిందా? రమ్యకి మ్యారేజ్ అవ్వలేదు. మన కొంప అదే ముంచు. సరే, విచిత్రం ఏంటంటే కనుక అబ్బాయికి పెళ్లి అయిపోయింది, ఈ అబ్బాయి పెళ్లి 5 years అయింది, అక్కడ ఆవిడ గారికి పెళ్లి అలానే ఉంది అమ్మాయి. తను వచ్చేసి నాకు ఒక 6 months నుండి టార్చర్ పెడుతుంది. ఈ అమ్మాయి ఒక 6 నెలల నుంచి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ మధ్యలో ఎక్కడ కూడా మీకు కాంటాక్ట్ లేదు కదా? ఈ 5 years లో ఒక మెసేజ్ కానీ నువ్వు ఎలా ఉన్నారా, నువ్వు తింటున్నావు, పడుకుంటున్నావు, ఏది లేదు. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఫస్ట్ మీటింగ్ లో ఏమంది అంటే నాకు ఇల్లు కావాలి, నాకు లైఫ్ లో సెటిల్ చేయాలి, అమౌంట్ కావాలి అడుగుతాను సార్. నాకు ఇప్పుడు అసలు ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకు బెదిరిస్తోంది? కేవలం తను ఏదో సెటిల్ అవ్వాలి అంతే, అంటే కమిట్మెంట్ ఏదో ఇచ్చారంటోంది కదా, నిజంగా మీరు ఆ విషయం మాట్లాడుకున్నారా? అంటే ఆ విషయం మాట్లాడుకున్నాం మేడం మేము, ఒక కమిట్మెంట్ అనేది. అంటే ఏం మాట్లాడారు మీరు? తన లైఫ్ లోన తనకి ఏమైనా కావాలి ఇదే అని అనుకుని, అంటే లగ్జరీ లైఫ్ కావాలి, తన లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుని మళ్ళీ నాకు డిస్టర్బ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది సార్ నాకు. అంటే ఈ అమ్మాయి మొదటి నుంచి కొద్దిగా అవసరాలకి సుఖాలకి ఎడిక్టా? అంటే లగ్జరియస్ లైఫ్ అని మీరు అన్నారు, మొదటి నుంచి ఈ అమ్మాయికి డబ్బులు ఇటువంటి వ్యసనం ఉందా? అప్పుడు బాగా ఖర్చు పెట్టేవాడు ఈ అమ్మాయి మీద? మొదటి నుండి ఉండేది సార్. అడిగేవా మరి ఫోన్ కాల్ చేసినప్పుడు, ఏం మహాతల్లి ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగేవా? అది అడిగాను సార్ నేను. అంటే ఎందుకు ఇంకా మ్యారేజ్ చేసుకోవట్లేదు ఏంటి అంటే, నాకు ఇష్టం లేదు, నేను ఇంకా అంటే ఈ లైఫ్ నేను ఇంకా సాగదిస్తా, లగ్జరీ లైఫ్ అనేది ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనేసరికి, సరే నీ ఇష్టం, నీ లైఫ్ అనేది ఎలా ఉండాలనుకుంటావో అలా ఉండనుకొని నేను కూడా సరే అనుకుని నేను ఇక నా లైఫ్ అనేది నేను చూసుకున్నాను సార్. ఈ మధ్యలో ఆ అమ్మాయికి అయితే పెళ్లి అవ్వలేదు, కానీ మళ్ళీ నీలాంటి వాళ్ళు ఎవరైనా మధ్యలో లివింగ్ రిలేషన్షిప్స్ తో మొదలు పెట్టిందా మధ్యలో ఎక్కడన్నా? అదేమన్నా తెలిసిందా? అది కూడా ఏం లేదా? నాకు అదేం తెలియదు సార్. నీకు ఆ ఇన్పుట్ ఏం లేదు, కేవలం ఏంటంటే నువ్వు నాకు ఎంత అమౌంట్ కావాలని అడుగుతుంది. ఇందాక మేము కూడా విన్నాం, ఎంత అమౌంట్? 60 lakhs కావాలి సార్. 60 lakhs? అసలు ఏమన్నా అర్థం పర్థం ఉండాలి బ్లాక్ మెయిల్ చేయడానికైనా. 60 lakhs ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి ఊడిపడితే? లేదంటే నీకేమన్నా ఇంత ఆస్తులు అంత ఆస్తులు ఉన్నాయని ఏమన్నా చెప్పావా ఇంతకు ముందు? నీ కహానీ అంతా బాగా తెలిసి అడుగుతుంది ఆ అమ్మాయి. నేను అవేం చెప్పలేదు కానీ సార్, నాకైతే 60 lakhs డిమాండ్ చేస్తే నేను దాంట్లో 30 lakhs అనేది ఎలానో అరేంజ్ చేసుకుని ఇచ్చాను సార్. ఇక నుండి అయినా ఇక 30 lakhs ఇచ్చారా మీరు? ఆల్రెడీ 30 lakhs 30 lakhs ఇచ్చా మేడం. ఇక నుండి అయినా లైఫ్ లో ఎలా అయినా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండు అనుకుని, ఇంకా నాకు డిస్టర్బ్ చేయకు, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది అనుకుని నేను మరీ చెప్పి నా ఆడియో నా వీడియో అనేది ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయండి అని 30 lakhs వరకు నేను అరేంజ్ చేసి, నా స్తోమత వరకు నేను అరేంజ్ చేసి నేను ఇచ్చేసా సార్. ఇచ్చినా కంటిన్యూ అవుతుందేంటి మరి? ఇచ్చినా కూడా తను ఇంకేం కావాలనుకుంటుందో, ఇంకేం కోరుకుంటుందో ఏమో, ఇంకా 10 రోజుల నుండి నాకు ఒకటే టార్చర్ చూపిస్తుంది సార్. నాకు నా పిల్లల దగ్గర నేను ఉండాలా, లేకపోతే నా లైఫ్ లో ఎలాగా, నాకు అసలు నా మైండ్ లో ఏమవుతుందో నాకే అర్థం అవ్వట్లేదు సార్. నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను నేను. నీది 10% డిప్రెషన్, మీ ఆవిడది 90% డిప్రెషన్. ఆ మహాతల్లిని తీసుకోవాలి అసలు, కాల్లో నరకయాతన చెయ్యని తప్పుకు అనుభవిస్తుంది మహాతల్లి ఆవిడ. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఆవిడ ఏంటంటే నీ పేరు రాసి చచ్చిపోతాను, నాకు ఇలా చేసావు అలా చేసావు అనుకున్న ఒక టార్చర్, ఒకటే టార్చర్ సార్ నాకు. నేను అసలు ఉండాలా లేదా అనేది నాకే ఆలోచనలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. 30 లక్షలు ఇచ్చినట్టు నీ భార్యకి తెలుసా? 30 లక్షలు తెలుసు సార్ మా భార్యకి. ఇన్ రైటింగ్ నాకు ముట్టింది, నేను నీకు సంబంధించినటువంటి విషయాలు ఏమి బయట పెట్టను అని ఏమన్నా ఇన్ రైటింగ్ ఇచ్చిందా? లేదు, రాయించుకోలేదు మేడం. అది కూడా రాయించుకోలేదు. కాదు, ఇప్పుడు ఇంకో 30 లక్షలు ఇవ్వడానికి రెడీ అయిపోయారా మీరు? లేదంటే ఇవ్వలేని పరిస్థితిలో మా దగ్గర ఇంకా 30 లక్షలు ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఇంకేం లేదు, అయిపోయింది, ఊడి చేసే మొత్తం అంతా. సరే అదే సార్, మీరే ఇంకా నాకు న్యాయం చేయాలి సార్. నేను ఇంకా నా స్తోమత వరకు నేను ఇచ్చాను. అవును, మరి ఆ అమ్మాయి మొదటి నుంచి ఈ అమ్మాయి కొత్తగా వచ్చినటువంటి వ్యసనం ఆలోచన అయితే కాదు.
ముందు నుంచి ఈ అమ్మాయికి సంతోషాలకి సుఖాలకి డబ్బులకి బాగా అలవాటు పడింది. బాగా కొన్ని 3-4 సంవత్సరాల పాటు ఆ అమ్మాయిని ఉదయం నుంచి సాయంకాలం వరకు బాగా మేపావు. ఇంకా తర్వాత ఆ అమ్మాయిని అంటే తప్పుగా అనుకోవద్దు, నువ్వు చేసినటువంటి అలవాటే ఈరోజు నీ మెడ చుట్టుకుంది. అందు గురించి ఈ ఫ్రెండ్స్ ఇన్ బెనిఫిట్, ఈ లివింగ్ రిలేషన్షిప్స్ మన సాంప్రదాయానికి విరుద్ధం, వర్కౌట్ అవ్వదు అని తలా నెత్తి నోరు మేము బాదుకునేది ఇందు గురించే. ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక నీకు బాగా అలవాటు పడి ఎడిక్ట్ అయింది, ఎప్పుడైతే నువ్వు గుడ్ బై చెప్పావో ఆ పైనుంచి ఏది లగ్జరీ 3 అంతస్తుల మ్యాడ్ నుంచి పూరుగుడుసులోకి వచ్చినట్టు అయ్యింది ఆ అమ్మాయి. అది జీర్ణించుకోలేకపోయింది. 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఇంకో బకరగాడు దొరుకుతాడని ఎతికింది, దొరకలేదు. అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి మళ్ళీ నీ మెడకే వేసింది. అయినా ఈ వీడియో క్లిప్పింగ్లు, ఈ ఫోటోలు ఇద్దరు అనుకునే చేసుకున్నారా లేదా నీకు తెలియకుండా రికార్డ్ చేసింది ఇవన్నీ? లేదు సార్, నాకు తెలియకుండా ఇవన్నీ రికార్డ్ చేసింది సార్. నాకు తెలియకుండా రికార్డ్ చేసుకుని జాగ్రత్త భద్రపరుచుకుంది. ఈ అమ్మాయికి ఇదేది కొత్త అలవాటు కాదేమో, పాత అలవాటే అన్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఆ అమ్మాయి రికార్డ్ చేస్తుంది అంటే కనుక అప్పుడు ఏది వీళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అంటే కనుక ముందస్తుని ఈ అమ్మాయికి ప్లాన్ ఉంది. వీడు ఎప్పుడైనా చేతిలో జారిపోతే వీడి స్థానంలో ఇతని స్థానంలో ఇంకో వ్యక్తి వస్తే కనుక సరే అంతే కదా. ఒకప్పుడు ఇతని స్థానంలో రాకపోతే కనుక నా బ్రతుకు తెరువు గురించో లేదంటే సో కాల్డ్ నా సెటిల్మెంట్ గురించో మళ్ళీ ఇతని మెడకి నేను ఉరితాడు వేయాలంటే కనుక ఇవి భద్రపరచుకోవాలని చెప్పి ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే కదా అమ్మాయి ముందు నుంచి పెట్టుకుంది. సో ఖచ్చితంగా అలవాటు ఉంది. ఇక్కడ ప్రధానంగా వచ్చేటటువంటిది ఏంటంటే చెప్పేటటువంటి వ్యక్తి ఏం చెప్పాడు, వినేటటువంటి వ్యక్తి ఏం విన్నారు, వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ప్రామిసెస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, స్టార్టింగ్లో ఏమనుకున్నారు, ఒక 2 to 3 years తర్వాత ఏమనుకున్నారు, ఇరువైపులకు కానీ ప్రేమ కాకుండా వేరే సంబంధాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళిద్దరూ డిపార్ట్ అయ్యారు, ఎటువంటి కండిషన్స్ మీద డిపార్ట్ అయ్యారు, ఇద్దరు ఒకే ఆలోచనతో డిపార్ట్ అయ్యారా, స్మూత్గా డిపార్ట్ అయ్యారా, లేదంటే ఒక బాధతో ఒక ఇమోషన్తో డిపార్ట్ అయ్యారా. ఈ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఆ ప్రేమించుకుని ప్రయాణం చేసేటటువంటి ఆ క్రమంలో ఇది కేవలం ఇన్ఫాక్చుయేషన్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమేనా, లేదంటే ఇది ఇమోషనల్ బాండా, ఇది ఒక అగ్రిమెంట్, ఒక బిజినెస్ పరమైనటువంటి కాంట్రాక్టా, లేదంటే ఒక అనుబంధమా, ఇలాంటివి లేకుండా ఏదో సూపర్ఫిషియల్గా తూతూ మంత్రం అనుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత వీళ్ళిద్దరి వ్యక్తిత్వాలు ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతాయో ఈరోజు చంటికి ఈ అమ్మాయికి జరిగినటువంటి గొడవలు జరుగుతాయి. మన టీవీల్లోని యూట్యూబ్లోని చూసేటటువంటి ఈ మధ్యకాలంలో అతను ఇలా చేశాడు కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్పి 6 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి రావటము, ఇంకోటి ఏదో జరిగిందని చెప్పి ఇంకో అమ్మాయి రావటము, ఈ విధంగా ఎందుకు వస్తున్నారు అంటే కనుక ఈ వ్యక్తిత్వాల మధ్యన మిస్ మ్యాచ్, ప్రధానంగా స్టార్టింగ్ ప్రేమించుకునేటటువంటి క్రమంలో ఆలోచన లేకపోవటం, లోతుగా విశ్లేషణ లేకపోవటం, దీర్ఘకాలికంగా అంశాన్ని చూడలేకపోవటం, విడిపోయేటప్పుడు ఏ పద్ధతిలో విడిపోయారని అనుకోవటం, అదొకటి. ఇందాక వ్యక్తిత్వాలు మిస్ మ్యాచ్ అని ఎందుకన్నాను అంటే కనుక వీళ్ళు ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ జరిగినటువంటి ప్రయాణాన్ని ఏ విధంగా చూస్తున్నారు, దాన్ని ఒక ప్రేమగా చూసారా, ఒక బిజినెస్ కింద చూసారా, ప్రేమ పెళ్లి కింద మారుతుంది అనుకున్నారా, ఒక కాంట్రాక్ట్ కింద చూసారా. అందులో ఏంటంటే మళ్ళీ మిస్ మ్యాచ్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఒక ఎదుగుదలకి ఇంకొకళ్ళు ఎదుగుదలకి బాగోకి ప్రోత్సహించేటటువంటి విధంగా వాళ్ళ యొక్క ప్రేమాయణం ఉంటే కనుక ఈ గొడవ రాదమ్మా. అవునండి. ఎప్పుడైతే కనుక ఒకళ్ళు ఎదిగిపోతున్నారు ఇంకొకళ్ళని అనగదొక్కుతున్నారు అనే పరిస్థితి వచ్చినా, ఎప్పుడైతే కనుక ఒకళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు ఇంకొకరు వాడుకోబడ్డారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చినా ఈ గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ అమ్మాయి ఇప్పుడు మరి మీరు ఫోన్ కలిపితే మాట్లాడుతుందా? మాట్లాడుతుంది సార్. మాట్లాడుతుంది. ఓకే. ఏంటి అతను చంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పాయింట్ టు బి నోటెడ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే మీ నుండి ఏదైనా నాకు న్యాయం కలగాలని నేను నా భార్య ఇద్దరు వల్ల కోరుకుంటున్నాం సార్. న్యాయం అంటే ఏంటండి? ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా 30 లక్షలు అడుగుతుంది, ఆ 30 లక్షలు కూడా ఇచ్చేస్తే ముందు 30, ఇప్పుడు ఒక 30, 60 లక్షలు, ఇంకా రామ్ నీ జోలికి రాను అని చెప్తుంది. మరి దానికి మీరు రెడీనా? లేదు మేడం, నా వల్ల అయితే కాదు మేడం, లేకపోతే నేను ఇంకా చచ్చిపోతానే గానీ నా వల్ల అయితే ఇంకా లేదు మేడం. ఉన్న స్తోమతాల్లో నేను ఇచ్చేసా, ఇంకా నా వల్ల అయితే ఇంకా అవ్వదు మేడం. రమ్యకి మీరు కాల్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి మీరు మాట్లాడాక ఇట్లా మాకు అందమైన జీవితం ప్రోగ్రామ్ దాకా నేను వచ్చాను, ఇట్లా డాక్టర్ గారు ఉన్నారనే విషయం చెప్పండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. హలో, ఏంటి సంటి పిచ్చిదానిలా అడుక్కోవాలని నిన్ను పైసలు ఇవ్వమని నాటకాలు పడుతున్నావా? నీకు చెప్పాను నా వల్ల కాదు, ఎన్నిసార్లు మెసేజ్ చేయాలి? ఏంటి నువ్వు చెప్పేది? ఆల్రెడీ నేను 30 lakhs ఇచ్చాను కదా. 30 lakhs ఇస్తే మిగతా 30 lakhs కూడా నీకు నేను ముందే చెప్పాను నా వల్ల కాదు, ఈ 30 లక్షలతోనే సరిపెట్టుకో అనుకుని నువ్వు 30 lakhs నువ్వు అరేంజ్ చేసినప్పుడు ఇంకా 30 lakhs నీకు అరేంజ్ చేయడం నీకేం కష్టమేం కాదు. అవును, నీకేమైనా నేను అప్పుకున్నాను. హలో, చేస్తా, నువ్వు ఇయ్యనంటే చెప్పు, నేను ఏం చేయాలో అది చేస్తా. నీకు నేనేమైనా అప్పున్నానా, లేకపోతే నువ్వు నాకేమైనా చెప్పావు కదా? 3 years మన రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఏం చెప్పావు? నైట్ టైమ్ లో నా పక్కన వండుకొని నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటా చేసుకుంటా అని చెప్పావు కదా. ఇప్పుడు ఏమైంది నీకు? అప్పుడు మనం అవన్నీ మాట్లాడుకోలేదు కదా. మాట్లాడవు కదా, నా దగ్గర లేవా రికార్డ్స్ ఉన్నాయి, వినిపించాలా నీకు? పెట్టాలా?
నీకు ఆల్రెడీ 30 lakhs ఇచ్చేటప్పుడే కదా నువ్వు నాకు అన్ని ఇచ్చేసావు కదా, నేను చెప్పావు కదా ఆ రోజు. చెప్పాను కూడా, ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, నేను సగమే ఇచ్చాను, నువ్వు అమౌంట్ సగమే ఇచ్చావు కాబట్టి మిగతా అమౌంట్ సగం ఇచ్చేసి ఉన్నాయి నా దగ్గర. ఇంకా నీకు ఫార్వర్డ్ చేసింది నేను సగమే, ఇంకా సగం ఉన్నాయి నా దగ్గర. నువ్వు ఆ 30 lakhs ఇస్తే మిగతాయి నేను అప్పుడు తీసేస్తా. ఇవి ఆహా, ఇప్పుడు నేను ఒక్కనేనా లేకపోతే ఇంకెంతమందికైనా అలాగా బ్లాక్ మెయిల్ చేసుకుని ఇలాగా ఆటలాడిస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఇన్ని రోజులు నేను నీతోనే ఉన్నా, 3 years నీతో కలిసిన తర్వాతకి నేను మళ్ళీ ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో రిలేషన్షిప్ లో పెట్టుకోలేదు. అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతా అనుకుంటున్నావా నువ్వు? చూడు మళ్ళీ ఏం చేస్తాను, సోషల్ మీడియాలో పెడతా, అన్ని టీవీలో ఛానల్స్ లో పెడతా, చూడు మళ్ళా నేను మాట్లాడతాను చెప్తే నీకు అర్థమైతే లేదు, చేతతోనే చూపించాలే. హలో మరి నాకు 5 సంవత్సరాలు అయ్యి పిల్లలు అయ్యి అప్పుడు కాకుండా మళ్ళీ నాకు ఇప్పుడు కొత్తగా టార్చర్ ఏంటి అంటున్నా. అవును, నువ్వు నన్ను చూసుకుంటానని చెప్పావు కదా, మళ్ళా నేను నిన్ను చూసుకుంటాను. అవును, ఎప్పుడు చెప్పిన మాటే కదా, అంటే అప్పుడు నాతో కలిసి ఉండాలి, నాతో అనుకోవాలని చెప్పినావు ఆ మాటలన్నీ నువ్వు. ఇప్పుడు రిలేషన్స్ లోన మనము ఉండేటప్పుడు ఎన్నైనా చెప్తానప్ప, ఇవంతా కాదు గాని అందమైన జీవితాల ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ లోనే ఇవన్నీ తేల్చుకుందాం. నేను కాన్ఫిడెన్స్ కాల్ అనేది కలుపుతా. నా వల్ల ఇక కావట్లేదు, అర్థమైందా? ఇవన్నీ నాకు చెప్పకు, నాతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే లేదు, ఇంకా నా వల్ల కాదు, ఒక్కసారి లైన్ లో కలుపుతాను ఆ మేడం కి సార్కి మాట్లాడు. ఇవన్నీ నేను మాట్లాడాను, లేదు ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్ కలిపేశాడు, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. మేమేంటంటే నువ్వేవో ఇందాకటి నుంచి ఆ వీడియోలు అవేవో ఇస్తానంటున్నావు కదా, ఫస్ట్ సుమన్ టీవీలోనే మనం ప్రజెంట్ చేద్దాం, అది టెలికాస్ట్ చేద్దాము. మాకు పంపిస్తావా ఒక్కసారి అర్జెంటుగా? మాకు టీఆర్పీ కావాలి, నీ వీడియో క్లిప్పింగ్స్ కావాలి. సో అర్జెంటుగా నువ్వు మాకు పంపిస్తే కనుక మేము ఇప్పుడే లైవ్లో వేసేస్తాం ఇది. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా, సూపర్ హిట్ అవుతుంది. అర్జెంటుగా పంపించు, నువ్వే ఇందాకటి నుంచి నేను పంపిస్తాను అంటున్నావు కదా. ఇంకెందుకు ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకు, మా వాట్సాప్ నెంబర్ నీతో షేర్ చేస్తాం. అర్జెంటుగా పంపిస్తే కనుక ప్యారలల్గా నువ్వు ఒక యూట్యూబ్ వీడియో చూసుకో, లైవ్లో ఎంత అందంగా ఉన్నారో మీ ఇద్దరికి కనిపిస్తారు కదా, అది చూసుకుంటూ అప్పుడు మనం ప్యారలల్గా మాట్లాడుకుందాం, బాగుంటుంది మసాలా. ఒక్కసారి ఆలోచించు రమ్య, వీడియోలు పోస్ట్ చేస్తాను, పబ్లిక్ చేస్తానంటున్నావు, ఆ వీడియోలో నువ్వు లేవా? నిన్ను బ్లర్ చేసుకొని అతన్ని మాత్రం చూపిస్తావా? ఇదేనా నీ వ్యాపారం అంటే? వీడియోలు రికార్డ్ చేయటము, దాన్ని బ్లర్ చేయటము, దాన్ని ఎడిట్ చేయటము, మగవాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము, డబ్బులు వసూలు చేయటం అనేది ఇది కొత్తగా జరిగినటువంటి అంశము. చంటితో ఒక్కడితోనే జరిగిందని మేము ఎలా నమ్మాలి? అసలు చంటి నీకేం ప్రామిస్ చేశాడు? అసలు ఆ 3 సంవత్సరాల పాటు మీ ఇద్దరు జరిగిన ప్రయాణం ఏంటో చెప్పు, నీ వర్జన్ చెప్పు. సార్ 3 years మేము కలిసి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం సార్ మేము. ఓకే, అయితే తను నాకు మాట ఇచ్చాడు, లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను, నేను సెటిల్ చేసే బాధ్యత నాది అని. ఏది పెళ్లి చేసుకుని సెటిల్ చేస్తా అన్నాడా? పెళ్లి చేయకుండా నువ్వు సెటిల్ అయ్యేటట్టు చూసుకుంటా అన్నాడా? పెళ్లి అనే ప్రస్తావన ఉందా లేదా? అసలు సెటిల్మెంట్ ఏంటి? పెళ్లి మేమిద్దరం ఎవరు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు సార్. 3 years కలుస్తున్నాము. నేను తనతో మాట్లాడాను, కాల్ జస్ట్ నార్మల్ గా అడిగాను సార్, ఇట్లా నన్ను సెటిల్ చేస్తా అన్నావు కదా, నన్ను సెటిల్ చెయ్యు, నేను ఇప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు 60 lakhs కావాలి, నువ్వు ఇయ్యు అని చెప్పి అడిగాను సార్. కదమ్మా, ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే నాకు కొంత క్లారిటీ కావాలి తల్లి. ఇక్కడ ఎవరి తప్పు అనేది ప్రధానంగా, ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు నా దగ్గర ఆడియో రికార్డింగ్, మిగతా రికార్డింగ్లు నాకేం అక్కర్లేదులే కానీ ఒక్క రికార్డింగ్ గురించి అయితే మాత్రం నేను ప్రస్తావన చేస్తాను. అదేంటంటే కనుక మీరిద్దరూ ఆ కమిట్ అయ్యి బెడ్ మీద ఉండేటటువంటి సందర్భంలో పెళ్లి చేసుకోవాలి అనే ప్రస్తావన రాలేదంటున్నారు. అంతవరకు నువ్వు అదే అంటున్నావు, అతను అదే అంటున్నారు. సో పెళ్లి చేసుకుంటాను అన్నాడు, మోసం చేశాడు అనేటటువంటిది ఇతరత్ర కార్యక్రమాల్లో మేము వినేటటువంటి గొడవ ఇక్కడ లేదు, అంతవరకు క్లియర్. కానీ ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు అతను నీకు, రమ్య నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ నిన్ను సెటిల్ అయితే చేస్తాను అని అయితే ప్రామిస్ చేశాడమ్మా నీకు? చేశాడు సార్, చేశాడు. కానీ నీకు ఉద్యోగం ఉంది కదమ్మా, అతను నిన్నెందుకు సెటిల్ చేయాలి? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కానప్పుడు, కలిసి లేనప్పుడు ఎలా నమ్ముతావు? అలాంటప్పుడు కలిసి ఉండాలి కదా, మరి ఎందుకు విడిపోయారు? నన్ను సంతోష పెడుతున్నప్పుడు, నేను నిన్ను సుఖ పెడుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో నువ్వు ప్రతి సందర్భంలో నాకేంటంటే నా సెటిల్మెంట్ గురించి మాట్లాడావు, దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. ఎప్పుడైతే నీకు పెళ్ళి అయ్యిందో అది విస్మరించావు, నీ ప్రామిస్ బ్రేక్ చేసావు అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అంతేనా రమ్య? అవును సార్. ప్రామిస్ చేసాడే అనుకో తల్లి, ఎలా నమ్ముతావమ్మా? అతనికి బరువు బాధ్యతలు ఉండవా? పాత గర్ల్ ఫ్రెండ్కి ఇంకా ఆ అమ్మాయిని సుఖపెడుతూ, ఆ అమ్మాయిని సంతోష పెడుతూ, ఆ అమ్మాయిని సెటిల్ చేసే కార్యక్రమంలో ఉండాలా? అతను ఉద్యోగం చేసుకోడా? భార్య పిల్లలు ఉండరా? లేదు సార్, ఇవన్నీ నాకు సంబంధం లేదు. కానీ తను నాకు
నాకు ఇవ్వాల్సిన 60 lakhs ఇచ్చేస్తే 30 ఇచ్చాడు సార్, ఇంకా రిమైన్ 30 lakhs గుడ్డే ఏం కాదు, నువ్వు నీ 30 కూడా అడిగి తిరిగి ఇవ్వాలి. అవన్నీ తర్వాత మాట్లాడదాం. డిమాండ్ చేస్తున్నావు ఏంటి? అసలు నువ్వు డిమాండ్ చేసేటటువంటి హక్కు ఎవరు ఇచ్చారు? పాపం ఆ బాధితురాలు ఏమి తప్పెరగినటువంటి ఆ అమ్మాయి ఈ రోజు 2 పిల్లల్ని వేసుకుని ఆ అమ్మాయి నలిగిపోతుంది. కింద మీద పడుతూ మొత్తం ఇల్లంతా ఊడ్చి బ్యాంకులన్నీ ఊడ్చి బంగారం తాకట్టు పెట్టి 30 లక్షలు నీకు ఇస్తే ఇంకా 30 చాలదు, ఇంకో 30 కావాలని నువ్వు అడుగుతున్నావా? ఇప్పటి వరకు వాళ్ళిద్దరే ఉన్నారు, ఇప్పుడు మొత్తం పెద్ద సైన్యం ఉంది. అసలు నీకు ఏం అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు డిమాండ్ చేస్తున్నావు? ఎటువంటి ప్రామిస్ చేసి అతను నేను ఏమైనా చీటింగ్ చేశాడా? చీటింగ్ చేసినందుకు పారితోషికంగా పరిష్కారంగా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? అది కూడా కాదు అని నువ్వు అంటున్నావు. అది కూడా కాదు, అతను నన్ను ఎప్పుడు చీట్ చేయలేదు, కేవలం ఏంటంటే సెటిల్ చేస్తా అన్నాడు. నీ సెటిల్మెంట్కి ఎక్కడన్నా దాహం తీరే అవకాశం ఉందా? నీకు 100 కోట్లు ఇచ్చినా సెటిల్ అవుతావు నువ్వు? ఇటువంటి ఆలోచన ఉండేవాళ్ళు అసలు అతను నిన్నెందుకు సెటిల్ చేయాలి? నీ ఉద్యోగం ఏమైంది? నీ చదువు ఏమైంది? ఏ ఉద్యోగం లేదు, ఏ చదువు లేదు, ఇదే నా వ్యాపారం అంటారా? ఇదేనా నీ వ్యాపారం? ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? మరి అంతే అంటానమ్మా. అసలు మీ ఇద్దరి మధ్యన లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, పెళ్లి అనే ప్రస్తావన లేనప్పుడు అసలు నువ్వు ఎందుకు రికార్డింగ్లు చేసుకుని భద్రపరుచుకున్నావు? ఎటువంటి ఉద్దేశం ఉంటే కనుక భద్రపరుచుకుంటారు. అది రేపొద్దున ఎప్పుడో వాడాలి, నాకు డబ్బులు అవసరమైనప్పుడు వాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కదా నువ్వు భద్రపరుచుకున్నావు. అతను సెటిల్ చేస్తాను లేదు అనేటటువంటి మాట తీసి పక్కన పెట్టు. ఇక్కడ నలుగురు అడిగేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మీ లివింగ్ రిలేషన్షిప్లో ఎటువంటి కమిట్మెంట్స్, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి మ్యారేజ్ లేనప్పుడు అసలు సెటిల్మెంట్ అనేటటువంటి పదం ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు ఈ రికార్డింగ్స్ తీసుకుని, ఈ పదే రికార్డింగ్స్ తీసుకుని భద్రపరుచుకున్నావు? సార్ తన జీవితమే అంతే సార్, తను ఇలాగే ట్రాప్ చేసుకుని ఇలాగే ఇది చేసుకుంటుంటా సార్. మరి అది తెలిసినప్పుడు నువ్వు ఎందుకయ్యా పెద్ద గొప్ప? తను అంతే సార్. అమ్మ ఒక్కటి ఇక్కడ రమ్య జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఎటువంటి కమిట్మెంట్ లేదు. ఒక సంతోషాలు సుఖాలకు పోయి పెద్దలకి తెలియకుండా ఒక పచ్చి చండాలమైనటువంటి పని చేశారు. ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తాను. ఎందుకంటే అంత సానుకూలంగా సాఫీగా జరిగినంత కాలం ఏమీ ఉండదు. ఇది వెనుదిరిగి అందులో ఒక వ్యక్తిత్వం మనకి వెనకత నుంచి వెన్నుపోటు పొట్టించేటటువంటి ప్రయత్నం జరిగితే కనుక అంతా కూడా బజారిపోతుంది. అదే జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను రమ్య, ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి వాగ్దానం లేవు, ఎటువంటి ప్రామిసెస్ లేవు. నువ్వు ఏంటంటే కనుక ఇతను మంచితనాన్ని అవనియండి, ఇతను అమాయకత్వాన్ని అవనియండి, అప్పుడు వాడుకున్నావు, మళ్ళీ వాడుకోవాలని చెప్పి 5 years తర్వాత వచ్చావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇదేదో మీ ఇద్దరి మధ్యన నలిగేటటువంటి అంశం కాదు. ఈరోజు ఇది మా వరకు వచ్చింది. నీకు చాలా కౌన్సిలింగ్ అనేటటువంటిది అవసరం. నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం పక్కదోవ పడుతున్నావు, ఇంతకు ముందు కూడా పక్కదోవ పట్టావు అనేది మాకు తెలియదు. ఇది మీ తల్లిదండ్రులకి తెలుసా లేదంటే మీ బంధువులకి తెలుసా అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఒక ఆలోచన లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదంట, ఇంకా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక ఇటువంటి వ్యాపారం కంటిన్యూ అవడానికి అవకాశం లేదు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవట్లేదా? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. మేమేమి ఇది అంత తేలిగ్గా ఉంచాం. ఎందుకంటే పబ్లిక్ చేస్తాను అని అంటున్నావు కదా. చెయ్యి, నువ్వు చెయ్యి, వీడియో పబ్లిక్ చెయ్యి, ఒక్క వీడియో పబ్లిక్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. మీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక్క వీడియో పబ్లిక్ చేయి. ఏ ఆడపిల్లకి అంత దమ్ము ధైర్యం ఉంటుందో చూద్దాం. అతనికి ఏమమ్మా, అతని భార్యకి చెప్పుకున్నాడు ఆల్రెడీ. అతనికి ఏం సమస్య లేదు, వాళ్ళకి ఏం సమస్య లేదు. నువ్వు పెట్టాలి అనుకుంటే పెట్టు, నువ్వు బ్లర్ చేసి పెట్టాలనుకుంటే అది కూడా పెట్టు. నిజంగా అటువంటి ఆడపిల్లవా నువ్వు? దీని గురించి ఇటువంటి వ్యాపారాలు చెయ్యమ్మా అని చెప్పి నీ తల్లిదండ్రులు నిన్ను చదివించారా? నీ బుద్ధి గడ్డి తిందా? పిలుద్దామా లైవ్ లో? ఈ కాన్ఫరెన్స్ కాల్ లో మీ తల్లిదండ్రులు లైవ్ లో ఇప్పుడే మీ తల్లిదండ్రులు కలుపుతాను. వాళ్ళకి మించినటువంటి సైకాలజిస్టులు, వాళ్ళకి మించినటువంటి పోలీసు ఎవరు లేరు. వాళ్ళ పెంపకం ఇలా తగలడిందని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించుండ్రు. రమ్య పిలుద్దామా మరి మీ పేరెంట్స్ ని? ఫస్ట్ ఆ లివింగ్ రిలేషన్షిప్ గురించి తెలుస్తుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది అంశం కూడా మాకు వాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో జీవితంలోకి వెళ్ళి ఎందుకు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తాం అనే అంశం కూడా వాళ్ళ నోటు బట్టి మనం విందాం ఒకసారి. అసలు నీ గుట్టేంటో అక్కడ తేలుతుంది. లేదా అవన్నీ వాళ్ళు కూడా వద్దు, వీడియోలు అదే విధంగా పంచుతానంటే కనుక ఇంకొక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. వీడియోస్, ఆడియో క్లిప్పింగ్స్ మొత్తం నీ దగ్గర ఏదన్నా ఉంటే కనుక ఇప్పుడే లైవ్ లో చూపెడదాం. ఇదే షోలో ఇక్కడే లైవ్ లో చూపెడదాం. వీఆర్ రెడీ. ఆర్ యూ రెడీ? సార్ వద్దు సార్. తను అంటే సార్ నేను కొంచెం కష్టాల్లో ఉండి అంటే ఇవన్నీ ఉన్నాయి, తనకి కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేద్దాము, ఇట్లా డిమాండ్ చేద్దాం సార్. నేను రమ్య తలెత్తి నీ మీద నువ్వే ఊసుకున్నట్టుందమ్మా. ఈ మాట అనకూడదేమో గాని ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, సిగ్గు లేదు? కాదు రమ్య, మీరు చేసిందే వెదవ పని. అది అయిపోయి అతని జీవితం అతను చూసుకుంటుండగా నువ్వు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఒక 30 లక్షలు తీసుకున్నది కాకుండా ఇంకా మళ్ళీ పైపెచ్చి బెదిరిస్తున్నావా?
అంటే ఏం లేదు రమ్య, నువ్వేమనుకున్నావు అంటే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 లక్షలు అనేటటువంటి థ్రెట్కి భయం పెట్టినప్పుడే అతను ఈ బొట్లో పడతాడని నువ్వు అనుకోలే. అది ఇతను ఏంటంటే పిచ్చోడు, ఇతనిలాగే ఏంటంటే ఆ భార్య కూడా పరువు ప్రతిష్ఠ గురించి ఆలోచించేటటువంటి అమాయకమైనటువంటి బ్రతుకులు కాబట్టి ఏమో ఈ అమ్మాయి ఎంత రాటు తేలిందో, ఎంత నాటైనటువంటి అమ్మాయి అనేటువంటి భయంతో 30 లక్షలు కాస్త అప్పచెప్పిన తర్వాత ఇదేంట్రా బాబు ఒక 5 కాల్స్కే 30 లక్షలు వచ్చినాయి, ఇంకో 5 కాల్స్ మాట్లాడితే ఇంకో 30 లక్షలు వస్తాయనేటటువంటి ఆలోచనతో నీ ఆశ దురాశ వరకు వెళ్ళింది, నీ మూర్ఖత్వం కాస్త ఒక శాడిజం లెక్కలోకి వెళ్ళింది. సో నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా కూడా కేవలం మేము బహిర్గతం చేస్తాం, ఆ వీడియోలో నువ్వు కూడా కనిపిస్తావు అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మార్పా, లేదంటే తల్లిదండ్రులు పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి పంచాయతీ చేస్తాము అనేటటువంటి ఆలోచనతో వచ్చిన మార్పా, లేదా అసలు సిసలైనటువంటి మానవత్వంతో కూడినటువంటి మార్పా? ఇది చాలా ఇంపార్టెంట్. కేవలం మేము థ్రెట్ చేసి భయపెట్టడం వల్ల వచ్చేటటువంటి మార్పు ఏం చేస్తుందంటే కనుక ఇంకో లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి మళ్ళీ వాడిని బక్రా చేసి మళ్ళీ వాడికి మెడ చుట్టూ ఉరితాడు బిగించడం అవుతుంది. ఇది నిజమైనటువంటి మార్పా కాదా? ఇది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నేను కలిసి నీతో చాలా క్షుణ్ణంగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే కనుక 2 అంశాలు. ఒకటి, ఈ అంశం ఇక్కడితో ఆగదు. నువ్వు ఈ అబ్బాయిని వదిలినా వదలకపోయినా నేనైతే మాత్రం ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఎందుకు మీ ఆడపిల్లలు ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను తెలుసుకోవాలి. నా భార్య అర్థం చేసుకుంది కాబట్టి ఇంతవరకు వచ్చింది సార్ నాకు. లేకుంటే నా భార్య పిల్లలు నేను ఏమైపోయేవాళ్ళం సార్. నేను ఏమయ్యా, నువ్వు నిజంగా అంత బుద్ధిమంతుడు, అంత ఆలోచన శైలితో కూడినటువంటి వాడు అయితే కనుక అసలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా సమాజంలో ఒకే సంస్థలో పనిచేస్తున్నారంటే ఆ సంస్థలో కూర్చోండి, మాట్లాడుకోండి, ఫ్రెండ్లీగా ఉండండి. బయట రూమ్ తీసుకుని మీరు లివింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి అటువైపు అమ్మాయికైనా అబ్బాయికైనా నేను చెప్తున్నాను, అవతల ఉండేటటువంటి వాళ్ళు ఈ లివింగ్ రిలేషన్షిప్ కరెక్ట్గా మీరు ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడే కట్ చేస్తారని మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలరయ్యా? 3 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసినప్పుడు అవతల వాళ్ళకి వీళ్ళ మీద ఒక ఆశ, యువతల వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది అవుతుందా లేదా? ఒక సన్నపాటు ఒక దారం అనేది ఉంటుంది. ఈరోజు నా ఆవిడ దేవత కాబట్టి అంటున్నావు, మీ ఆవిడ రాక్షసి అయితే ఒంగోబెట్టి ఈ మీద 4 గుద్దుండేది. నిజంగా ఈ అమ్మాయికి ఏంటంటే బహిర్గతం చేసేటటువంటి ఆలోచన లేదు కాబట్టి 1కి 10 సార్లు ఫోన్ చేసి నేను పెట్టేస్తానంటుంది. ఇంకో అమ్మాయి అయితే కనుక ఈ మధ్యకాలంలో టీవీల్లోని వీడియోల్లోని పదే చూస్తున్నాం కదా, ఛానల్స్లో వెళ్ళి పెట్టేస్తున్నారు ఏకంగా. ఏమి ఇలా బ్లాక్మెయిల్ చేయట్లే, పెట్టేస్తున్నారు అన్నీ కూడా. అలా పెట్టేసి ఉంటే ఏమై ఉండేది? నువ్వు కాదు, మీ ఆవిడ ఊరేసుకుని చనిపోయి ఉండేది, మీ పిల్లలు అనాథలు అయ్యి ఉండేవారు. బుద్ధి ఎప్పుడు రావాలి అంటే కనుక ఇప్పుడు వచ్చేటటువంటి బుద్ధి కాదు. ఎప్పుడైతే కనుక నువ్వు రమ్య ఒక కథను మొదలు పెట్టారు చూడు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా మీరు భార్యాభర్తల్లాగా వ్యవహరిస్తూ ఒక లివింగ్ రిలేషన్షిప్ అనే ఒక గాడిద గుడ్డు ప్రయాణం మొదలు పెట్టారు చూడు, అప్పుడు మీ అందరికీ బుద్ధి ఉండాలి. దయచేసి ఇమీడియట్గా 30 లక్షలు ఎటు పోలేదు, నువ్వు ఆల్రెడీ తీసుకున్న 30 లక్షలు ఎటు పోలేదు అని అంటున్నావు కదా, ఈ నెక్స్ట్ 1 అవర్లోనే అతనికి ఆర్టీజీఎస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చెక్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. అది కూడా మేము మానిటర్ చేస్తాము. ఏదో ఇక్కడ తూతూ మంత్రంగా ఈ 2 కాల్స్ మాట్లాడేసి 35 లక్షలతో నువ్వు పటాయిస్తే కనుక మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మొత్తం నీ సిస్టమ్ అంతా కూడా మేము ట్రాక్ చేస్తాం. నువ్వు ఎక్కడ పోతున్నావు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మేము వెనకాడం. సో ఇమీడియట్గా 30 lakhs వెనక్కి ఇచ్చేసి అతని నెంబర్ నువ్వు బ్లాక్ చేయి, నీ నెంబర్ అతను బ్లాక్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి కాంటాక్ట్ ఫ్యూచర్లో ఉండటానికి లేదు. మీరు డెఫినెట్ గా డాక్టర్ గారిని కలవాల్సిందేనండి. నేను ఈ ఎపిసోడ్ అయిపోయినాక మీకు కాల్ బ్యాక్ చేస్తాను. బాబు నువ్వు కూడా రా అయ్యా, ఒకసారి వచ్చి నువ్వు కూడా నాతో కలిసి రామాకండి అయ్యా, ఇద్దరు విడివిడిగా రండి. నువ్వు కూడా విడిగా రా నాతో, నేను నీతో కూడా మాట్లాడాలి. దరిద్రం. సరే సార్. మీరు కాబట్టి ఇంత చాలా ఓపిక్ గా, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తారు కదా కళ్యాణ్ గారు, మీరు ఇట్లానే ఉంది జనరేషన్ అంతా, యూత్ అంతా ఇట్లానే ఉందని అనిపిస్తుందేమో కానీ నాకు అసలు అతని కన్నా కూడా అమ్మాయి మీద ఎక్కువ కోపం వస్తూ ఉందండి. అంటే నేను చూపిస్తాను, అందులో నువ్వు ఉన్నావు కదా, ఆ మినిమం సెన్స్, నేనున్నా పర్వాలేదు, అదేగా ఆలోచన, తనున్నా పర్వాలేదా? ఇప్పుడు చూసేది ఏంటంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు బయట కూడా చూసేటటువంటి వాటిల్లో ఏంటంటే ఆ ఈగో ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అంటే కనుక, ఆ ఈగో ఏ లెవెల్ వరకు వెళ్ళి ఆ విశ్లేషణ శక్తి అనేటటువంటిది పోయి, నా పరువు పోయినా పర్లేదు పక్కన వాళ్ళు పరువు పోవాలి, ఆ విధంగా నేను రివెంజ్ తీసుకోవటం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వెళ్తున్నటువంటివే ఇవన్నీ కూడా. రివెంజ్ నాకు కావాల్సింది నాకు కాకుండా వేరే వాళ్ళకి పోతుంది. ఎక్కడైనా చూడండి, అంతకుముందు ఒక డాన్స్ డైరెక్టర్ సంబంధించినటువంటి అంశం చూడండి, లేదంటే మొన్న ఇంకొక ఎవరో యూట్యూబర్ సంబంధించినటువంటి అంశం అవనివ్వండి, నాకు కానటువంటిది వేరే చోటకు పోతుంది. నువ్వు 10 చూపెడితే నేను 12 చూస్తాను అనేటటువంటి ఈ ప్రజెంట్ సోషల్ మీడియాని బేస్మెంట్ తీసుకుని చేసేటటువంటి ఒక పనికిరాని యుద్ధం కింద. అవును కళ్యాణ్ గారు, కానీ ఎటు పోతున్నాం, మన సమాజం ఏంటి, రేపటి రోజున మన పిల్లలకి మనం ఏం అందిస్తున్నామని కూడా ఆలోచించట్లేదు కదా డాక్టర్ గారు. జయ గారు ఆలోచన అనేది చేయట్లేదు కాబట్టి ఈ దరిద్రం మనం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే రమ్యకి ఎందుకంటే స్పీడ్గా మనం మాట్లాడలేం, ఎందుకంటే ఆ అమ్మాయి సింపుల్గా కట్ చేసేసి ఆ ఆవేశంతో నిజంగా పబ్లిసైజ్ చేసేసి ఉందనుకోండి, మొత్తం అందరికీ పీకలు తెగిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమోషనల్గా
ట్రాప్ చేసి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇలా జరుగుతుందమ్మా అనేటటువంటి విధంగా చెప్తే కనుక ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే రమ్య అనేటటువంటి ఆడపిల్ల సుఖాలకి సంతోషాలకి ఈజీగా షార్ట్ కట్ పద్ధతిలో జీవితాన్ని ముందుకు పంపించేటటువంటి విధంగా ఆ అలవాటు పడింది. ఆ అలవాటు నుంచి ఆ అమ్మాయికి, ఆ ఎడిక్షన్ నుంచి ఆ అమ్మాయికి విముక్తి కలిగిస్తేనే ఈ సమస్యకి పూర్తి స్థాయి పరిష్కారం ఉంటుంది. లేదంటే చాలా మంది ఈ ఉచ్చులో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ కళ్యాణి గారు, మాట్లాడదామండి. అమ్మాయితో మీరైతే పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం 100% ఉంది. ఆ అమ్మాయితోనే కాదండి, చంటితో కూడా మాట్లాడాలి డాక్టర్ గారు. రైట్ అండి, నమస్తే.